ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ కౌన్సిలర్, ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ వేలంగాని. నమస్తే అండి. నమస్తే అండి. చాలా మంది అండి ఇప్పుడు ఇతరులు ఉంటారు మన పక్కన కానీ నలుగురిలో కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే డిస్కరేజింగ్ గా మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా షేర్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళతో హ్యాపీగా, అరే నువ్వు ఇది చేయలేవే, నీతో అవ్వదు ఇది, ఇలాంటి మాటలు చెప్తా ఉంటారు. వెంటనే అంటే అలాంటి మాటలు విన్నప్పుడు మనం వెంటనే అక్కడి నుంచి బ్యాక్ స్టెప్ వేయకుండా అట్లా కాదులే అని చెప్పేసి స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముందుకు వెళ్ళగలుగుతామా? చాలా మంది అలా వెళ్తున్నారా, బ్యాక్ స్టెప్ వేస్తున్నారా? అంటే వాళ్ళ మాటలు విని మనం పక్కన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినేసి డిస్కరేజ్ అవ్వకుండా ఇంకా ముందుకు రావాలి అంటే ఒక టిప్స్ ఏమన్నా? ఒక చిన్న స్టోరీ తీసుకుందాం మనం దీని గురించి. ఒక ఆశ్రమంలో ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సేమ్ మీరు చెప్పిన ప్రాబ్లమే చెప్తారనమాట. గురువా ప్లీజ్ నా వల్ల కాదు, ఈ ఆశ్రమం నుంచి నన్ను వేరే ఆశ్రమానికి పంపించు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు నా గురించే మాట్లాడుకుంటున్నారు, ప్రతి ఒక్కరు నా గురించే గాసిప్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ అంత నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయి ఉంది, ఎవరు చూసినా ఎవరి మౌత్లో నుంచి చూసినా అన్ని నెగిటివ్ వర్డ్సే వస్తున్నాయి. మీరు అలా చేయొద్దని చెప్పారు కదా, మంచిగా బుద్ధిగా ఉండమని చెప్పారు కదా, కానీ ఇక్కడ ఎవ్వరు వినటం లేదు, నేను బుద్ధిగా మీరు చెప్పినట్టు ఉంటేనేమో నన్నే కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అతనుకున్న బాధ అంతా వాళ్ళ గురువు గారికి చెప్పుకుంటున్నారు. గురువుగారు తప్పకుండా నేను వేరే ఆశ్రమానికి పంపిస్తా, నువ్వు ఏం దిగులు పడకు, కానీ ఒక చిన్న యాక్టివిటీ చెయ్యి నేను చెప్పింది అని చెప్పేసి తనకి ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు. గ్లాస్ లో నిండుగా వాటర్ పోస్తారనమాట. ఆ గ్లాస్ అలాగే పట్టుకొని ఒక 1 డ్రాప్ కూడా కింద పడకుండా ఈ ఆశ్రమం చుట్టూ నువ్వు ఒక రౌండ్ వేసి రావాలి అని చెప్పేసి చెప్తారనమాట. సింపులే కదా, కానీ కొంచెం టైం పడుతుంది, సింపులే కదా అని చెప్పేసి నేను వేరే ఆశ్రమంకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో గురువు గారు ఇచ్చిన గ్లాస్ ని అలాగే చేతిలోకి తీసుకొని ఇక చిన్న డ్రాప్ కూడా పడకుండా చాలా స్లోగా ఆ వాటర్ మీద, గ్లాస్ చాలా ఫుల్ ఉంది, కొంచెం స్పీడ్ అయిందంటే వాటర్ ఒలికిపోతుంది. సో ఆయన చాలా స్లోగా వాటర్ ని అబ్జర్వ్ చేస్తూ ఆశ్రమం చుట్టూ స్లోగా రౌండ్ వేసి ఒక 2 అవర్స్ టైం తీసుకొని స్లోగా రౌండ్ వేసి గురువు దగ్గరకు వచ్చి, ఎస్ గురువు గారు చూడండి నాది ఒక్క 1 డ్రాప్ కూడా కింద పడలేదు, నేను సక్సెస్ అయ్యాను, మీరు ఇచ్చిన టాస్క్ లో నన్ను పంపించేసాను చెప్పేసి రన్నింగ్ చేసుకుంటే ఆయన రూమ్ లోకి పోయి మంచిగా బ్యాగ్ అన్ని సదురుకొని బ్యాగ్ పట్టుకొని వాళ్ళ గురువు దగ్గరకు వచ్చేసారు. ఇంకా వాళ్ళ గురువు గారు నవ్వేసి, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాటర్ గ్లాస్ పట్టుకొని నువ్వు ఆశ్రమం చుట్టూ వెళ్తున్నప్పుడు ఎవరు నీ గురించి మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడుకోలే గురువు గారు? అందరు నన్నే చూస్తున్నారు, అందరు నా గురించే ఏదో మాటలు వినపడతా ఉన్నాయి, ఏదేదో సంథింగ్ గాసిప్స్ ఉన్నాయి, అంత క్లారిటీగా వినబడలే, కానీ ఏదో అక్కడ మాట్లాడుకుంటున్నారు అయితే వినబడింది అని చెప్పారు. సరే నువ్వు గ్లాస్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఎవరు గొడవ పడట్లేదా, ఎవరు నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయట్లేదా? ఎందుకు లేదు గురువు గారు, నేను గ్లాస్ పట్టుకొని వస్తున్నా, అక్కడ ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటూనే ఉన్నారు, మా క్లాస్ అబ్బాయిలే అని కూడా చెప్తారు ఆ అబ్బాయి. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని రకాలుగా పనులు చేశారు కదా, ఏమి ఆపలేదు కదా నువ్వు చెప్పినవన్నీ, మరి నీ ఫోకస్ ఏమైంది, నువ్వేం చేసావు అప్పుడు? అంటే లేదు, నేను అవి ఏమి పట్టించుకోకుండా కేవలం మీరు ఇచ్చిన పని మీద మాత్రమే నేను ఫోకస్ చేసి నేను ముందుకొచ్చి నా పనిని కంప్లీట్ చేశాను అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనకి వరల్డ్ లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఇతరుల మాటలే కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇలా బుక్ పట్టుకున్నారా అయిపోతుంది, మెసేజ్ వస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తాం, ఇటువంటి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ పని స్టార్ట్ చేశారా, ఈ వర్క్ మనం వెళ్ళామా, మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు చేయగలుగుతావా, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఏం బయటికి వెళ్తావు, నువ్వు నీకు ఆ పని సెట్ కాదు, నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా అని ఇంట్లో నుంచే మనకి ఎన్నో రకాలుగా స్టార్ట్ అవుతాయి. ఈ ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ మన గోల్ మీద మన ఫోకస్ ఉన్నప్పుడు ఇవేమి మనకి బ్లర్ గా కనిపిస్తాయి. ఒక్కటి చూడండి మేడం, ఇప్పుడు నా 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, జస్ట్ మీరు ఫస్ట్ ఒక 5 సెకండ్స్ ఓన్లీ ఫింగర్స్ మీద ఫోకస్ చేయండి. ఓన్లీ ఫింగర్స్ మాత్రమే చూడండి. 1 2 3 4 5. ఇప్పుడు ఈ ఫింగర్స్ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ లో నుంచి నా ఫేస్ ని చూడండి, ఓన్లీ నా ఫేస్ ని చూడండి. ఫింగర్స్ గ్యాప్ లో నుంచి 1 2 3 4 5. అగైన్ షిఫ్ట్ టు ఫింగర్స్ 1 2 3 4 5. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫస్ట్ అయితే ఫింగర్స్ గ్యాప్ అన్నారు కదా,
ఫస్ట్ ఫింగర్స్ చూడమన్నా. ఫింగర్స్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, ఇది సెకండ్ మరి ఫింగర్స్ మధ్యలో మీ ఫేస్ చూడమన్నారు. అక్కడ అయితే అంటే ఒక గ్యాప్ లో ఒక ఐ కనిపిస్తుంది, ఒక గ్యాప్ లో ఒక నోస్, ఓకే, ఒక సైడ్ అట్లా. అయితే ఇప్పుడు మనము మీరు ఫింగర్స్ మీద ఇది గమనించారో లేదో, మీరు ఫింగర్స్ మీద ఫోకస్ చేసినప్పుడు నా ఫేస్ అనేది బ్లర్ గా కనిపించింది. ఐ రైట్? బ్లర్ గా కనిపించింది. మీరు ఈ గ్యాప్ లో నుంచి నా ఫేస్ మీద ఫోకస్ చేసినప్పుడు మీకు ఫింగర్స్ బ్లర్ గా కనిపించుంటాయి. అవునా కదా మేడం? సో అంటే మనము ఈ ఫేస్ అనేది మన గోల్ అనుకుంటే ఈ 5 ఫింగర్స్ సూటిపోటి మాటలే కావచ్చు, డిస్ట్రాక్షన్స్ కావచ్చు, ఇంకా ఏవైనా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనుకుంటే, ఇది మన ఫేస్ అనేది మన గోల్ అనుకుంటే, మనం గోల్ మీద ఫోకస్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవి మనకి కనిపించవు, బ్లర్ అయిపోతాయి. మనం ఓన్లీ ప్రాబ్లమ్స్ మీదనే, ఈ గాసిప్స్ మీదనే, వాళ్ళు అది అనుకుంటున్నారు, వీళ్ళు ఎక్కరిస్తున్నారు, వాళ్ళు నవ్వినారు, వీళ్ళు నన్ను చూసి అదన్నారు ఇదన్నారు అని వాళ్ళ మీదనే, ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ చేస్తే మనకి ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. మనం ఏం చూస్తే అవే కనిపిస్తాయి. సో మనం వేటి మీద ఫోకస్ చేయాలనేది మన మీద ఉంది. సో ఖచ్చితంగా మనం పక్క వాళ్ళు అది ఇది అనుకుంటున్నారు అని కాకుండా మన గోల్ మీద మనం ఫోకస్ చేస్తే మనం గోల్ ని రీచ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. దట్టు మనం హ్యాపీగా గోల్ ని రీచ్ అవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.